వివాహం చాలా ఆలస్యం అవుతోంది, సంతానం కూడా ఆలస్యం అవుతోంది. వెంటనే రమణ సుగుణజాలం రంగరాడ్భాగినేయం కమలజనుత పాదం కార్తికేయం నమామి, ఆయన్ని మనం పాదాలు పట్టుకుంటే చాలు వివాదాల నుంచి విముక్తి కలిగేటువంటి శుభయోగాన్ని కలిగిస్తాడు. సమస్తమైనటువంటి జన వశీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. సంతానం లేని వారికి మంచి సంతానాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సుబ్రహ్మణ్య స్వామిని అందరూ కూడా మంగళవారం పూజిస్తుంటారు. నేను గురువారం రోజు పూజించమంటాను. గురువారం అంటే కుజుడి యొక్క వారము కాబట్టి మంగళవారం, భౌమవారం, సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టవారం కరెక్టే. కానీ గురువారం కనుక మనం చేస్తే గురుగ్రహం యొక్క అనుగ్రహము చేత భౌముడైనటువంటి సుబ్రహ్మణ్యుడు వైవాహిక జీవనాన్ని శుభం కలిగిస్తాడు. కనుక మనం గురువారం కనుక ఈ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి మనం కళ్యాణము జరిపించినట్టయితే తప్పకుండా